రెండు మూడు సబ్జెక్టులు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఏది ఇవ్వండి. ఈ రోజున మా సోదరుడు ఇజ్రాయెల్ కాకినాడ నుంచి వచ్చాడు. ఈయన ప్రవీణ్ పగడాల మీద ఒక సాంగ్ రాశాడు. ఈవేళ అది రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే రేపు జూలై 4వ తారీఖున, జూలై 12వ తారీఖున ప్రవీణ్ పగడాల బహిరంగ సభ ఉంది. కాబట్టి ఆ బహిరంగ సభకి ఈ పాటని ప్రచారంలోకి తీసుకోమని చెప్పి ప్రతి క్రిస్టియన్స్ కూడా అది చేయమని చెప్పి నేను ఇది చేస్తున్నాను. నాకు ఇంతే పొద్దున్నే భలే ఉంది ఈ సాంగ్. ఇది కిన్నెరా ఆర్ట్స్ కాకినాడ యూట్యూబ్, కిన్నెరా ఆర్ట్స్. పాటంతా చూపించినా ఆశ్చర్యం. ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ప్రవీణ్ పగడాల చనిపోయిన విధానం, ఆ మరణాన్ని చూసి ఎంతో మంది పాటలు కడుతున్నారు, కవిత్వాలు రాస్తున్నారు. అది పూర్తిగా హత్యని నమ్ముతున్నారు. పోలీసులు కొన్ని దొంగ సీసీటీవీ ఫుటేజీలు పెట్టి అది ఆయన్ని తాగుబోతు కింద చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి, నేను పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా ఈ రోజు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయకుండా, అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. నేను బహిరంగ సభకి పిలిపించినప్పుడు ఆ బహిరంగ సభని పర్మిషన్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆ బహిరంగ సభకి నేను అప్లికేషన్ పెట్టిన 4 వారాల్లో ఈ రోజున ఇమ్మని చెప్పి, బహిరంగ సభ పర్మిషన్ ఇమ్మని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టాను. జూలై 12వ తారీఖున ఆ బహిరంగ సభ. ఆ బహిరంగ సభ వరకు ఈ పాటని అందరూ విరివిగా పాడుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకోటి మీకు తెలుసు, నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి ఎందువల్ల వెళ్ళారంటే, ఒకటి రీపోస్ట్ మార్టం జరగాలని, ఇంకొకటి ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఖచ్చితంగా
ఒక రిటైర్డ్ జడ్జితో రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. నేను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మటుకు కాదు. నేను వేసింది హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు. హర్ష్ కుమార్కి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారాలు ద్వంద్వ విధానాల మీద ఉంటుంది. ప్రభుత్వం మీద ఏ పౌరుడికి కోపం ఉండకూడదు. ప్రభుత్వం నడిపించే నాయకుడి మీద కోపం ఉంటుంది కానీ ప్రభుత్వం మీద ఉండదు. కాబట్టి ఇది హర్ష్ కుమార్ పబ్లిక్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి ఈ రోజున పబ్లిక్కి నేను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కోర్టుకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 2 వారాలు టైం ఇచ్చింది కోర్టు. ఈ 2 వారాల్లో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న తెలపాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు చందా ఇవ్వండి. ఈ లిటిగేషన్కి సపోర్ట్ చేస్తూ 50,000 మంది 10 రూపాయలు చెప్పిన పంపండి. ఎలా పంపుతారు? ఎక్కడికి పంపుతారు? నాకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్. ఇది 3 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఎన్నో కార్యక్రమాలు దాని మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఆ ట్రస్ట్కి మీరు డబ్బులు పంపించండి. ఆ ట్రస్ట్ యొక్క ఫోన్ నెంబరు నేను స్కానర్ ఇవ్వగలను, స్కానర్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఫోన్ నెంబరే ఇస్తున్నాను. మీరు ఫోన్పే చేయండి. మీరు చేయాల్సిన అమౌంట్ 10 రూపాయలే, ఓన్లీ 10 రూపాయలే. అదేంటంటే 9849197993 9849197993 ఈ ట్రస్ట్ యొక్క నెంబరు. మీరు చెప్తున్నారు ప్రతి చర్చిలోనూ కూడా స్కానర్లు పెడతాం, మనుషులను పెడతాం. నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది. 97923 9849919793 నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. మీరు 10 రూపాయలే పంపండి, 10 రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు. ప్రతి ఒక్కరు 10 రూపాయల మించి ఎవ్వరు ఎక్కువ పంపొద్దు. మీ ప్రెస్ వాళ్ళు కూడా 15 రూపాయలు పంపండి. ఒకవేళ హత్యని మీరు అనుకున్నట్లయితే. భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే 10 రూపాయలే. అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను. యథావిధంగా 12వ తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటాదని ఆశిద్దాం. కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్, 9849197993 10 రూపాయలు మట్టుకే పంపండి. 10 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ. చెప్పేసాను. సెకండ్, అమ్మఒడి తల్లికి వందనం. అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి 13,000 వేశాడు, 15,000 అని చెప్పి మోసం చేశాడు. మేము వస్తే 15,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కూటమి ప్రభుత్వం చెప్పింది. 1 సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవే ఎత్తుకోలేదు. మరుసటి సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున 13,000 వేస్తున్నారు. ఎవరికి 15,000 అన్నది పడినట్టు ఎవరన్నా చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 15,000 పడిందని ఎవరన్నా వచ్చి
నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను ఇంకో 15,000. అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇప్పటికీ 75%కి ఇంకా తల్లికి వందనం అన్నది పడలే. మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏది నెరవేర్చలేదు. ఫస్ట్ వాగ్దానం కూడా ఒకటి ఇది వేస్తున్నారు 2వ సంవత్సరంలో. ఇకపోతే ఇంకా 5 పథకాలు ఉన్నాయి. ఏంటి 5 పథకాలు? ఏంటి 5 పథకాలు అంటే నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది? రెండవది రైతులకి భరోసా. రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి లాస్ట్ ఇయర్ సంవత్సరం బట్టి ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తారా? ఎంతవరకు వచ్చింది? మూడవది ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు మీరు ఇస్తా అన్నారు. ఎంతవరకు వచ్చింది? ఒక్కరికన్నా ఇచ్చారా? ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాన్ని మీరు ప్రవేశపెడతారు? నాలుగవది ప్రతి కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. 3 సిలిండర్ ఇస్తా అన్నా చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో 1 సిలిండర్ ఇచ్చారు, కానీ ఇంకో 2వ సిలిండర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం అయిపోయింది. అంటే 2వ సంవత్సరం 5 సిలిండర్లు ఇస్తారా, లేకపోతే 3 ఇస్తారా? అసలు ఇస్తారా ఎవరా? ఇకపోతే 5వది వచ్చేటప్పటికి మనం ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడతా ఉన్నారు. అంటే 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. ఒక్క పథకాన్ని కూడా మొదటి సంవత్సరం ఫుల్ఫిల్ చేయకుండా మీరు దాటివేసి ప్రజల్ని మోసం చేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి మీరు ప్రభుత్వంలో మీరు నైతికంగా మీరు అనర్హులు. ప్రజల్ని పరిపాలించడానికి మీరు అనర్హులు. అంతేకాకుండా పోలవరం కంప్లీట్ అవ్వకుండా బనగానపల్లి అని మీరు న్యూసెన్స్ చేస్తా ఉన్నారు. బనకచర్ల నాకు తెలుసు, మనోళ్ళు కరెంట్ తీసేస్తారని తెలుసు నాకు. ఎవరో లైవ్ పెట్టుంటారు, లైవ్ పెట్టగానే మనకి కరెంట్ తీసేస్తారు. మామూలే మనకి. మరి లైట్లు ఎట్టు పెట్టుకోవాలి కదా. ఎప్పుడు ఉన్నదే లైవ్ వెళ్తుందంటే అంటే కరెంట్ వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, వెంటనే తీసేస్తారు. ఫోన్లో మళ్ళీ వచ్చేసింది. పోసాలు మందే పొరపాటు అయి ఉంటుంది, మనం అలా మాట్లాడటం. ఏమైనా కానీ పోలవరం కంప్లీట్ చేయకుండా బనకచర్ల అన్నది కట్టడం కరెక్ట్ కాదు. అంతకుముందు కూడా పోలవరం జరుగుతున్నప్పుడే పట్టిసీమల ఎత్తిపోతల పథకం పెట్టారు. దానివల్ల ఇప్పుడు పోలవరం అయితే పట్టిసీమల ఎత్తిపోతల పథకం ఎందుకు వస్తుంది? ఎందుకు? పోలవరం అయిపోతే ఇటు విశాఖపట్నంకి వెళ్తుంది నీళ్ళు, ఇటు రాయలసీమకి వెళ్తుంది. మళ్ళీ ఈ ప్రాజెక్టులు ఎందుకు? ఈ ప్రాజెక్టులు ఎందుకంటే కమిషన్లు, జోబులు నింపుకోవడానికి. ముఖ్యమంత్రికి ప్రభుత్వంలోని పెద్దలు జోబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్ట్. అంతేగాని వీటి వల్ల నిజంగా ప్రయోజనం ఉంది. 81,000 కోట్ల ప్రాజెక్టు గోదావరి బనకచర్ల. ఇప్పుడు దానివల్ల ఎవరికి అబ్జెక్షన్ లేదని అంటుంటే మనకి అసలు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయరు? ముందు పోలవరం కంప్లీట్ చేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తే సంతోషిస్తారు. అలాగే రాజధానిని కంప్లీట్ చేసి ఇంకో 40 ఎకరాలు కావాలంటే అర్థం ఉంది. రాజధానిలో ల్యాండ్ 90% ల్యాండ్ ఖాళీగా పెట్టుకుని ఇంకా 40,000 ఎకరాలు అంటే ఏం ప్రభుత్వం ఇది? ఏంటి ప్రభుత్వం?
ఏంటి దీనికి రహస్యం ఏంటి? దీని మీద ఏమైనా కమిషన్లు వస్తున్నాయా ఏంటి? కాబట్టి ఈ విధానాలు ఏం కూడా మంచిగా లేవు. ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి. రోడ్లన్నీ వేసామన్నారు. మొన్న కాకినాడలో ఒక యాక్సిడెంట్ మనం చూసాం. ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు పూర్తిగా చనిపోయారు. అక్కడ ఎలా ఉందంటే స్పీడ్గా వచ్చేస్తే ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక డివైడర్ని కొట్టారు. అక్కడికి సడన్గా అది కట్ అయిపోయింది. నేను వెళ్ళి చూశాను ఆ ప్రాంతాన్ని. ఈ సంవత్సరంలో రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఆ రోడ్డు కూడా ఇంకా ఈ రోజు కూడా పూర్తవుతుంది. నిన్న యోగా డే అని పెట్టారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి వై జంక్షన్ సెంటర్ నుంచి లాలాజర్ వరకు ఒకవైపు మూస్తారు. సరే, యోగా గురించి మూస్తారు, బాగానే ఉంది. రెండో వైపు వెహికల్స్ వదిలేశారు. 2 కార్లు గుద్దుకున్నాయి రాత్రి. మేజర్ యాక్సిడెంట్ అయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు, కనీసం ట్రాఫిక్ పోలీసులన్నా పెట్టాలి కదా. ఈ ప్రభుత్వ విధానం మరి యోగా డే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలుసు. ప్రజాధనాన్ని ఈ ఆర్భాటాలకి లేకపోతే మోగుడిని పొగడ్డానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మొన్న మోడీ అమరావతి వచ్చినప్పుడు ఒక 5 లక్షల జనం తీసుకొచ్చి భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈవేళ 5 లక్షల యోగా అని చెప్పి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. పోనీ మోడీ మనకు ఏమైనా ఇస్తున్నాడా? 50 రోజులకే ఇన్ని చేయాలా? 50 రోజుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందని నాకు అర్థం అవట్లేదు. 50 రోజులకి ఇన్ని పనులు చేసి ఇంత మెప్పు పొందాలా? అతనేమో మనకి ప్రత్యేక హోదా ఇవ్వడు, పోలవరంకి నిధులు ఇవ్వడు, రాజధానికి అరకొర నిధులు ఇస్తాడు, ఉట్టి చేతులతో వస్తాడు, వెళ్ళిపోతాడు. అతనికి మటుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోటీ పడి మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే తలవంచుకునేలా చేశాడు మోడీ. జరుగుతున్న యుద్ధాన్ని అంత ముందు వరకు పీఓకుని మేమే స్వాధీనం చేసుకుంటాం అన్నాడు. జరుగుతున్న యుద్ధాన్ని అమెరికా ఒత్తిడితో ఆపేశాడు. కష్టపడి మొత్తం మీద పాకిస్తాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఒప్పించి మొత్తం మీద మోడీ అమెరికా వల్ల కాదు పాకిస్తాన్ అడిగితే మటుకు యుద్ధాన్ని ఆపేస్తారా? ఇజ్రాయెల్ని అడుగుతున్నారు. ఇజ్రాయెల్ ఏమైనా యుద్ధాన్ని ఆపేస్తుందా? తమ లక్ష్యం ఏంటి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు, ఉంటే తమ దేశానికి ప్రమాదం. కాబట్టి దాన్ని అంతం చేసే వరకు యుద్ధం చేస్తానట్టు ఎక్కడ తగ్గట్లేదు. అటువంటి స్పష్టమైన విధానంతో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్న మనిషి ఉండాలి. అటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఎక్కడ కనబడుతుంది? లొంగుబాటు ధోరణి. ఇంతకుముందు అలీన ఉద్యమం చేసింది ఇండియా. అలీన ఉద్యమంలో నాయకత్వం వహించి ప్రపంచ దేశాలు, 3వ తరం దేశాలన్నిటికీ నాయకత్వం వహించి న్యాయం గురించి పోరాటం చేసింది. ప్రపంచ దేశాల్లో న్యాయం గురించి అర్జెంటుగా మాట్లాడితే G7 సమ్మిట్కి వెళ్తారు. G7లో మనం మెంబరం కానే కాదు, మనం ఒక ఇన్వైటీ. ఆ ఇన్వైటీగా మనం వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏం సాధించుకుంటున్నాం G7 ద్వారా? మీ గొప్పతనం తప్పితే ఇంకేం లేదు. సరే, ఇదొక సబ్జెక్టు. కుబేరా సినిమా చూస్తుంటారు మీరు, చూడలేదా? అంటే కుబేరా ఎందుకు చెప్తున్నా, నేను కూడా చూడలేదు, కానీ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నాకు సరదా మాట్లాడాలనిపించింది. మొన్న ఒక దొంగతనం జరిగింది. ఎక్కడంటే రాయలసీమలో, కర్నూలులోనే. ఎక్కడ పెట్రోల్ బంక్కి ఒక 25 అడుగుల దూరంలో, 50 అడుగుల దూరంలో వాడు అద్దెకి తీసుకున్నాడు ఒక పోర్ష్. అద్దెకి తీసి సొరంగం తవ్వేశాడు. మొత్తం మట్టి అంతా బయటికి చేరేసాడు, సొరంగం చేసేసి. అప్పుడు వెళ్ళి ఆ సొరంగం ద్వారా పెట్రోల్ పంపులో ఈ యొక్క ఇవి ఉంటాయి, టన్ను ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులు 2, 3, 4 ఉంటాయి పెట్రోల్ బంక్ యొక్క సామర్థ్యం పెట్టి.
దానికి కన్నం వేశాడు. దానికి కన్నం వేసి మోటార్ పెట్టాడు. అంతా భూమిలోనే జరిగింది. వేసి లాగెత్తున్నాడు పెట్రోల్. ఇక్కడ మనోడికి డబ్బాలు నిండిపోతున్నాయి, పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకెళ్ళి బయట అమ్మేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా కాలం నుంచి చేస్తున్నాడు. చేస్తా ఉంటుంటే ఈ పెట్రోల్ బంకులకు అనుమానం వచ్చింది. మనం ఇంత పెట్రోల్ అమ్ముతున్నాము, మనకు డబ్బులు రావట్లేదు ఏంట్రా, ఏంటి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకున్నారు. చేసుకుంటే అర్థమైంది ఎవడో లాగేస్తున్నాడు మన పెట్రోల్ అని. మొత్తం మీద అని పట్టుకున్నారు. ఆయన్ని మోకాల మీద కూర్చోబెట్టి 4 తన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఆడి ఫోటో రిలీజ్ చేశారు. ఆడిని ఏమంటామండి మనం? ఏమంటాం? దొంగనే అంటాం, లేకపోతే చాలా పెద్ద అయినా అని అంటాం? చెప్పండి సార్, దొంగే కదా. మరి నేను అడుగుతున్నాను, భూమి మీద చేశాడు ఈయన, భూమికి అడుగులో. మరి సముద్రంలో కన్న వేసిన ఏమన్నా? సేమ్ టైప్ దొంగతనం మన కేజీ బేసిన్లో జరిగింది. సేమ్ టైప్ దొంగతనం మన కేజీ బేసిన్లో జరిగింది. సముద్రం అడుగున ఓఎన్జీసీ బావుల నుంచి రిలయన్స్ వాళ్ళు కన్నం వేసి 19,000 కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, దొరికినాయి అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎలా చేశారు? సుప్రీంకోర్టు కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని పిలిచి అసలు దొంగతనం చేశారు అని అనడానికి ఆధారాలు ఏంటి అని అడిగింది. మీరు ఎవరికైనా అప్పచెప్పండి, ఏదైనా కంపెనీ కంటే ఒక కంపెనీని సుప్రీంకోర్టు సెలెక్ట్ చేసి బిగ్ బ్లాయర్ అండ్ మెక్నాటమ్ అని చెప్పేసి కెనడియన్ కంపెనీకి అప్పచెప్పింది. దొంగతనం జరిగిందా లేదా? దొంగతనం జరిగితే అంత జరిగింది. దానికి ఒక 1000 కోట్లు లేకపోతే 1000 కోట్ల ఫీజు ఉంటుంది, తక్కువ ఫీజు ఏముంటుంది. మీరు ఒక 500 కోట్లు, మీరు ఒక 500 కోట్లు ఇవ్వండి బిగ్ బాయర్ అండ్ మెక్నాటమ్ కంపెనీకి అని చెప్పి వీళ్ళిద్దరితో డబ్బులు ఇప్పించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమని. వాళ్ళు వచ్చారు, కేజీ బేసిన్కి ఇన్వెస్ట్ చేశారు, మొత్తం అన్ని పరిశీలించారు. ఇప్పుడు ఖచ్చితంగా దొంగతనం జరిగింది. 19,000 కోట్లు కిమ్మత్తు చేసే గ్యాసు, ఓఎన్జీ గ్యాసు రిలయన్స్ పట్టుకుపోయింది, నిజమే అన్న. వెంటనే ఏం చేసింది గవర్నమెంట్? శిక్ష వేసేయాలి కదా, శిక్ష వేయకుండా కమిషన్ వేసింది. ఇది జరిగిందేమో 2014లో. వరుసగా వెళ్తారే అప్పుడు ఏపీ షా కమిటీ అని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని వేసింది. ఆయన కూడా చేసిన దొంగతనాన్ని తిరిగి డబ్బులు కట్టేయండి అన్నాడు. ఇప్పుడు ఈడు కూడా కట్టేస్తే అటు దొంగగా అవడు కదా. మరి మనోడు ముఖేష్ అంబానీ దొంగ అవ్వాలి కదా, దొంగని కోర్టు ముద్ర వేయాలి కదా. వేయకుండా మళ్ళీ కట్టేమంది. మళ్ళీ కట్టేమంటే మళ్ళీ మనోడు ఏం చేశాడు? అబ్బాయి నేను ఒక్కడనే లేని కంపెనీలో బ్రిటిష్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఇది మన దేశ చట్టాలు మా కంపెనీకి వర్తించవు, బ్రిటిష్ వాళ్ళు కూడా మా కంపెనీలో ఉన్నారు. ఈ కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఎవరి ఖనిజ నిక్షేపాలు? భారతదేశం యొక్క ఖనిజ నిక్షేపాలు. నువ్వు పీపీపీ ద్వారా ఎంటర్ అయినప్పుడు నువ్వు ఏ కంపెనీ నీతో లేదు. ఇప్పుడు బ్రిటిష్ ఆయిల్తో నేను ఉన్నానని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు? సింగపూర్కి ఆర్బిట్రేషన్ రైట్స్ ఇచ్చి ఈ కేసు తేల్చమన్నారు. ఇది 2 దేశాలు దీంట్లో ఉన్నాయి, 3వ దేశం కెనడా కూడా ఉంది. కాబట్టి భారతదేశ చట్టాలు వర్తించవు కాబట్టి ఇతను కట్ట అవసరం లేదని చెప్పి తీర్పిచ్చారు. సింగపూర్ అటువంటి తీర్పు ఇస్తుందని నేను అనుకున్నాను. ఒరియమ్మ ఇది ఎక్కడ గొడవ అని చెప్పేసి అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది ఏం చేసి, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టు నథింగ్ డూయింగ్, మీరు తీసుకున్నదే
అని చెప్పి గవర్నమెంట్ డీజీసీఏ ఓఎన్జీసీ కలిపి 2.8 బిలియన్స్ దగ్గర 28,000 కోట్లు కట్టమని ఇచ్చింది. మరి 2014 నుంచి ఇప్పుడు 2025 ఇంట్రెస్ట్ నష్టం ఇవన్నీ కట్టాలి కదా. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే చట్టాల్లోనే వెసులుబాట్ల ద్వారా ఇలాగా తప్పించుకుని వెళ్ళే పరిస్థితి. ఇతని మీద పోలీస్ కేసు పెట్టండి, దొంగ అని చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను నేను. ఎక్కడ? కాకినాడ కోరంగి పోలీస్ స్టేషన్ ఇచ్చాను. నా దగ్గర రిసీప్ట్ కూడా ఉంది. మేము కట్టలేమండి, అది ఎక్కడ సముద్రంలో జరిగిందన్న. పోనీ కోర్టుకి వెళ్ళాను. కోర్టు అన్నది అబ్బాయి మేము సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇటువంటి వాటిల్లో మాకు సిబిఐని ఆదేశించే అధికారం మా కోర్టుకు లేదని చెప్పేసి కోర్టు తప్పించుకుంది. హైకోర్టులో పడేసారు, ఇంక రాదు. అలా ఉంది పరిస్థితి. అంటే కుబేర సినిమా గురించి మాట్లాడితే మళ్ళీ ఎదురుగుండానే సినిమా చూపించేసారు మనకి రిలయన్స్ వాళ్ళు. బహుశా ప్రపంచంలో అతిపెద్ద దొంగతనం ఇదే. అటువంటిది నేనండి 2016లో ఇచ్చానండి, 2015లో ఇచ్చాను. కావాలండి మీకు చూపిస్తాను, కోర్టు అన్ని ఎవ్రీథింగ్. కేజీ బేసిన్లో సముద్రపు అడుగున కొన్ని బావులు ఉంటాయండి. ఆ బావులు అంటే ఎక్స్ట్రాక్ట్ కొన్ని సముదాయాలు ఉంటాయి. కొన్ని సముదాయాలు ఉంటే అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది. ఇక్కడ చమురు వాయువు, సహజ వాయువు చమురు పడతాయండి. దాన్ని ఆక్షన్కి వేస్తారండి. ఒక్కొక్క బావుని ఆక్షన్ చేసినప్పుడు కొన్ని రిలయన్స్ పాడుకున్నది, కొన్ని ఓఎన్జీసీ పాడుకున్నది, కొన్ని జిఎస్పిసి కూడా పాడుకున్నది. అప్పుడు జిఎస్పిసి ఎన్ని తీసుకున్న తర్వాత ప్రతి పాడుకున్న వాళ్ళందరికీ ఒకళ్ళు తగిలింది, ఒకళ్ళు తగలలేదు. మన అందరూ కూడా పాడుకున్నాడు, మనకు తగలలేదు. జిఎస్పిసి వాళ్ళకి తగిలింది. వాళ్ళు 5,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి 5,000లోనూ 0.001% మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి సుమారు 42 కోట్లు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చాడు. ఈ ఓఎన్జీసీది 45,000 కోట్లు అండి. వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 9 పైసా ఇవ్వలేదు మనకి. వీళ్ళు 45,000 కోట్లకి 450 కోట్లు సోషల్. చంద్రబాబు గారు ధైర్యం అంటే మీరు వసూలు చేయండి 450 కోట్లు. పోతే ఈ చమురు బావులు ఐడెంటిఫై చేసి మీరు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు, డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ పెట్రోలియం కార్పొరేషన్, వాళ్ళు ఈ బావుల్ని వేలం వేసినప్పుడు ధీరుభా అంబానీ బావులని 3 బావులు పడ్డాయి. ఆ బావుల ద్వారానే ఈ ప్రాజెక్టు భారతదేశంలో అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు 45,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఎలా ఉంటుందంటే 45,000 కోట్లు విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసేసుకున్న తర్వాత రిలయన్స్ వాళ్ళు ప్రాజెక్టు గవర్నమెంట్కి అప్పచెప్పారు. వీళ్ళు ఆ అడుగుకెళ్ళి టెక్నాలజీ ఓఎన్జీసీ దగ్గర లేదు. ఎందుకంటే అక్కడ 1.5 కిలోమీటర్స్ లోనికి వెళ్ళాలండి సముద్రంలో. అక్కడికి వెళ్ళాలంటే రోబోట్స్ తప్పే ఇంకోటి ఏమీ వెళ్ళలేవు. ఆ రోబోట్స్ మట్టుకే వెళ్తాయి. ఆ రోబోట్స్ ద్వారా వీళ్ళు మెల్లిగా రిలయన్స్ బావుల నుంచి ఓఎన్జీసీ బావుల్లోకి పంపించి అక్కడి నుంచి మార్గం ఏర్పరిచి, ఇప్పుడు కింద మనోడు తవ్వేసి ఎలా చేశాడో అలాగే ఏర్పరిచి పెట్రోల్ లాగేసినాయి. దానికి మొత్తం 19,000 కోట్లు. రష్యా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ కొంటే రూపాయల్లో ఇస్తాం, కానీ రిలయన్స్ డాలర్లో ఇవ్వాలి. అవును. అయినా కానీ ఇప్పుడు అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. మనకి 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 అన్యాయం మన ఆంధ్రప్రదేశ్కి ఎలా అన్యాయం జరుగుతుందంటే, ఈ ఫస్ట్ నుంచే రిలయన్స్ ఏం చేశాడంటే ఈ యొక్క గొట్టాలన్నీ గుజరాత్కి పట్టుకెళ్ళిపోయాడు.
ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఎరువుల కర్మాగారాలకు ఇవ్వాలని చెప్పి ఎరువుల కర్మాగారాలకి ఇవ్వాలన్న నెపంతో ఈ యొక్క గ్యాస్ అంతటినీ పట్టుకెళ్ళిపోయి మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనూ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ చాలా పెడితే వాటికి గ్యాస్ ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడం వల్ల మన ప్రభుత్వం చాలా నష్టపోతుంది వాళ్ళకి కాంపన్సేషన్ కట్టి. ఇలాంటి ఎంతో నష్టపోతున్నాం రిలయన్స్ వల్ల. అది జరిగింది రిలయన్స్ వల్ల. కాబట్టి ఆ రిలయన్స్ అయినా ఇప్పుడు ప్రపంచంలో కోటీశ్వరుడు, మరి ఇండియాలోనే పెద్ద కోటీశ్వరుడు. దొంగని సుప్రీంకోర్టు చెప్పదు, ఏ కోర్టు చెప్పదు. కానీ అతను దొంగ, థీఫ్, ది బిగ్గెస్ట్ థీఫ్ ఇన్ ఎర్త్. 19,000 కోట్లు గ్యాస్ దొంగతనం చేయడానికి మాట్లాడండి. ఇది పరిస్థితి. మీ టీవీ వాళ్ళు ఎవరన్నా ధైర్యంగా ఇస్తే ఛానల్స్ వాళ్ళు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.